హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ సమ్ టైమ్ విత్ వ్యూవర్స్. నేను ఈరోజు మా బాబు కోసం చేసిన డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది చూపించబోతున్నాను. అది కూడా హెల్దీ వేలో వితౌట్ షుగర్ అండ్ జాగరీ. ఫస్ట్ బాదాము వాల్నట్ని అయితే నేనైతే సోక్ చేశానండి. మినిమం ఒక 5 అవర్స్ అయినా సోక్ చేయాలి. ఓవర్ నైట్ సోక్ చేసుకుంటే బెటర్ అనమాట. ఆఫ్టర్ 5 అవర్స్ సోక్ అయిన తర్వాత వాటిని ఒకసారి వాష్ చేసి వాటర్ అనేది మార్చిన తర్వాత బాదం మీద ఉన్న స్కిన్ అనేది పీల్ ఆఫ్ చేస్తున్నానండి. పిల్లలకు కంపల్సరీగా స్కిన్ అనేది పీల్ ఆఫ్ చేయాలండి. మనమైనా సరే బాదం అనేది సోక్ చేసుకొని తినడమే బెటర్ అండి. అలా డైరెక్ట్గా తినకూడదు. అలానే వాల్నట్స్ కూడా వాటి స్కిన్ అనేది పీల్ ఆఫ్ చేసిన తర్వాత వాటిని ఒక 1 to 2 అవర్స్ అయినా ఎండలో పెట్టాలండి. వాటిని 2 అవర్స్ అయితే సరిపోతుంది. అంతకుమించి ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఎలాగో వాటిని మళ్ళీ ఫ్రై చేస్తాం కదా. ఇంకా ఫస్ట్ బాదాము వాల్నట్ రెండింటిని కూడా నేనైతే ముందు వాటిని ఫ్రై చేశానండి. ఫ్రై చేసిన తర్వాత రిమైనింగ్ కూడా యాడ్ చేశాను. చాలా సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి. నెక్స్ట్ అనేది జీడిపప్పు అనేది యాడ్ చేశానండి. బాదాము వాల్నట్స్ అనేది 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. జీడిపప్పు అనేది కూడా బాదం వాల్నట్ 1 కప్ తీసుకుంటే అందులో 1/2 కప్ అలా తీసుకున్నాను. నెక్స్ట్ పిస్తా అనేది కూడా నేను యాడ్ చేసి వాటిని కూడా ఫ్రై చేశాను అనమాట. మెజర్మెంట్స్ అంటే ఏం లేదండి, మనకున్న క్వాంటిటీని బట్టి నేనైతే అలా తీసుకున్నాను. పిస్తా కూడా ఫ్రై చేశాను. పిస్తా కూడా ఫ్రై చేసిన తర్వాత నేను గుమ్మడి గింజలు అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ అనేవి కూడా యాడ్ చేశాను. లాస్ట్లో యాడ్ చేశాను అనమాట. త్వరగా ఫ్రై అయిపోతాయని చెప్పి వాటిని లాస్ట్లో యాడ్ చేశాను. చాలా సిమ్లో పెట్టుకుని వాటిని అలా మనం మీడియం ఫ్లేమ్లో అలా డ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. పిల్లలకి ఇవి డైలీ అనేది పెట్టకూడదండి. ఒక వీక్ అంటే ఆల్టర్నేటివ్గా పెట్టినా పర్లేదు. వీక్లో 4 times అలా ఇచ్చినా పర్వాలేదన్నమాట. మరి డైలీ కూడా పెట్టకూడదండి డ్రై ఫ్రూట్ లడ్డు అనేది. లాస్ట్లో గుమ్మడి గింజలు అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ 2 కూడా పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా యాడ్ చేశాను. ఇంకా మనం ఇవి ఫ్రై అయ్యేలాగా తెలుసుకోవడానికి జస్ట్ వాటిని అలా మనం విదిపితే క్రంచీగా అవ్వాలన్నమాట. అవి వేగిన తర్వాత వాటిని చల్లారబెట్టాలి. నేను డేట్స్తో అయితే చేస్తున్నానండి. షుగరు అలాగే బెల్లం అనేది వాడట్లేదు అన్నమాట. నేను డేట్స్ అనేది తీసుకొని వాటి గింజలు అనేది తీసేసాను. వాటి గింజలు తీసిన తర్వాత నేను డేట్స్ని ఒకసారి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకున్నాను అనమాట. జస్ట్ ఒకసారి గ్రైండ్ చేస్తే చాలా మెత్తగానే అయిపోతాయి. గ్రైండ్ చేసిన తర్వాత అదే మిక్సీ జార్లో నేను డ్రై ఫ్రూట్స్ అనేవి కూడా అందులోనే వేసి వాటిని కూడా ఒకసారి మిక్సీ పట్టాను. స్మూత్గా పట్టుకోనండి. మరీ ఎక్కువగా పట్టినా కూడా మనకి అది ఆయిల్ అనేది సెగ్రిగేట్ అయిపోతుంది. నెక్స్ట్ నేను థిక్ బాటమ్ ప్యాన్ అనేది తీసుకొని అందులోనే కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ డేట్స్ పేస్ట్ అనేది ఒక 5 to 10 minutes అనేది మనకి దాన్ని ఉడికించుకోవాలన్నమాట. అది కొంచెం మెత్తగా అయ్యేంత వరకు 5 to 10 minutes అనేది దాన్ని అలా ఉడికించుకుంటే సరిపోతుంది. అది అలా ఉడికిన తర్వాత మనం దాన్ని కొంచెం చల్లారనివ్వాలి. కొంచెం చల్లారనిచ్చిన తర్వాత ఇందాక పౌడర్ ఉంది కదండి డ్రై ఫ్రూట్స్ది, ఆ పౌడర్ అనేది ఈ పేస్ట్లో యాడ్ చేసుకోవాలి. పేస్ట్లో యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఇంకా నెయ్యి అవసరం అయ్యింది అనుకుంటే మనం ఘీ అనేది యాడ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనం లడ్డూలా అనేది చేసుకోవచ్చు అండి. నాకు తెలిసి మోస్ట్లీ ఘీ ఇంకా అవసరం ఉండదు. మన స్పూన్ ఇంకా ఘీ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. మనం బాగా మిక్స్ చేసుకొని మనకు కావాల్సిన సైజులో లడ్డూలు అయితే చేసుకోవచ్చు. నేను మా బాబు కోసం కాబట్టి స్మాల్ సైజ్లోనే చేస్తున్నాను లడ్డూలు. నేను ఒక 10 లడ్డూస్ అయ్యేలా మాత్రమే ప్రిపేర్ చేసుకుంటాను ఎప్పుడూ కూడా. ఎందుకంటే పిల్లలకు కదండి, ఫ్రెష్గా పెడితేనే బెటర్ అన్నమాట. సో దానికోసం అని చెప్పి నేను ఎప్పుడు కూడా లడ్డూలు తక్కువ క్వాంటిటీలోనే చేస్తాను. ఇంకా మఖానా ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చండి. నాకు టైంకి అవైలబుల్గా లేక నేను మఖానా అనేది
అయితే యాడ్ చేయలేదన్నమాట. ఇంకా ఫ్లాక్స్ సీడ్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. లడ్డు అనేది నేను ఆ సైజులో అయితే చేశానండి. చూడండి మోస్ట్‌లీ ఒక 10-11 లడ్డూస్ మాత్రమే అయ్యేలా ఎప్పుడు నేను అలానే ప్రిపేర్ చేస్తాననమాట లడ్డూలు నేనెప్పుడూని. మనం లడ్డూలు ఎప్పుడూ కూడా గ్లాస్ కంటైనర్‌లోనే స్టోర్ చేసుకోవాలండి. నేనెప్పుడు గ్లాస్ కంటైనర్‌లోనే స్టోర్ చేస్తాను. ఎటువంటివి గ్లాస్ జార్‌లు 2 ఉంటే నేను వాటిల్లో స్టోర్ చేశాను.